కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. టీవీలు, ఏసీలు, వాషింగ్ మిషన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్లో జీఎస్టీ 28% నుంచి 18% తగ్గిందని అన్నారు. దీనివల్ల రేట్లలో కూడా చాలా తేడాలొచ్చాయని చెబుతున్నారు. ధరలు తగ్గడంతో పండుగ వేళ కొనుగోళ్లు పెరుగుతున్నాయని ఆశిస్తున్నారు. హైదరాబాద్ లోని ఒక షోరూం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. జీఎస్టీ ఒక్కటేసారి తగ్గడంతో నవరాత్రి ఉత్సవాల్లో ఇది ఒక శుభవార్త కేంద్ర ప్రభుత్వం ఇవ్వడంతో షాప్స్ అన్ని కూడా ఉదయం నుంచే కిటకిటలాడుతున్నాయి. అయితే ప్రస్తుతం మనం ఒక షోరూమ్ లో ఉన్నాము. ఇక్కడ ఇటు రాత్రి నుంచే ఈ కొనుగోలుదారులు అనేది మనకి షాపింగ్ మాల్స్ లో కనబడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఉదయాన్నే 10-11 గంటలకి పెద్ద పెద్ద షోరూమ్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోతాయి. ఇటు కార్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా. ముఖ్యంగా పండగ పూట ఏదో ఒక కొత్త వస్తువు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి, లేకపోతే పండగ పూట ఏదైనా ఇంటికి సంబంధించిన నిత్యావసరాలకు సంబంధించి కావచ్చు, కొంత ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఏమైనా కొనుక్కోవాలనుకున్నా, కార్లు అట్లాంటివి ఏమైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో వీటిని కొనుగోలు చేయడానికి షాపింగ్ మాల్స్ లో మనకి పెద్ద ఎత్తున జనాలైతే గుమిగూడుతున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అయితే మనకి జీఎస్టీ ఎఫెక్ట్ ఇవాల్టి నుంచి, అంటే మధ్యరాత్రి 12 గంటల తర్వాత నుంచి ఉండటంతో షాపింగ్ మాల్స్ లో కూడా మనకి వీళ్ళు అంటే షాపింగ్ ఈ నిర్వాహకులు అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. అయితే దీనికి సంబంధించి ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది, జనాలు కస్టమర్స్ ఎట్లా వీళ్ళకి ముందు నుంచి వీళ్ళు ప్రచారం చేసుకున్నారు, ఏంటి వివరాలు తెలుసుకున్నాము. జీఎస్టీ ఎఫెక్ట్ ఇవాల్టి నుంచి ఉండబోతుంది. సో దాని ఎఫెక్ట్ మీకు మాల్స్ లో ఎట్లా ఉంది? ప్రస్తుతానికి అయితే ఎక్స్పెక్టేషన్స్ అనేది మనం పెట్టుకున్నాము, మంచిగా అవుతుంది అండ్ ఎఫెక్ట్ కూడా అవుతుంది అని చెప్పేసి కోరుకుంటున్నాము. అండ్ మేజర్గా ఏంటంటే ప్రైజెస్లో కూడా డిఫరెన్సెస్ వచ్చినాయి, బాగానే డిఫరెన్సెస్ వచ్చినాయి. యాక్చువల్లీ మేజర్ థింగ్ ఏంటంటే ప్రీవియస్గా 28% ఉండే, ఇప్పుడు 18%కి చేంజ్ అయింది అనమాట. అండ్ మేజర్ చేంజెస్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన దాంట్లో టీవీస్లో అండ్ డిష్ వాషర్స్లో అండ్ కొన్ని ప్రొడక్ట్స్ మీద మనకు తగ్గింది, ఏసీస్లో కూడా తగ్గింది అనమాట. సో అంతే. అంటే ఇప్పుడు టీవీలకు సంబంధించి ఒక పెద్ద టీవీ 65 ఇంచెస్ టీవీ గతంలో ప్రైస్ ఎంత ఉండేది, ఇప్పుడు జీఎస్టీ తగ్గిన తర్వాత ప్రైస్ ఎంత ఉంది? పండగల సమయంలో ఎక్కువ పర్చేస్ చేస్తారు కదా, సో దాని ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు? జనరల్గా ఏంటంటే ప్రైజెస్ అనేది ఇప్పుడు 10% అంటే ఎంతవరకు డిఫరెన్స్ వస్తుంది అది మనకు వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 10% అంటే 15,000 to 20,000 మధ్యలో డిఫరెన్సెస్ వచ్చేస్తుంది మనకు ప్రైస్. కస్టమర్స్ కి బెనిఫిటే కదా, సో దాని మోతాదులో మనకు ఏమైనా ఇంకా పర్చేజెస్ ఇది పెరిగే అవకాశం ఏమైనా ఉందా? 100% ప్రైజెస్ తగ్గిందంటే ఆబ్వియస్లీ మనకు దాన్ని బట్టి సేల్స్లో డిఫరెన్సెస్ సేల్స్లో పెరుగుతుంది, డిఫరెన్సెస్ అయితే వస్తుంది. అది కాకుండా అదర్ బెనిఫిట్స్ కూడా మనం ఇస్తున్నాం కస్టమర్స్ కి, క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ కూడా ఇస్తున్నాం. పండగ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయి? మేజర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫైనాన్స్ సంబంధించింది మనకు క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ అయితే వస్తున్నాయి. క్రెడిట్ కార్డ్స్ మీద కానీ లేకపోతే ఫినాన్స్ మీద కానీ అన్నిటి మీద మనకు క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ అనేవి వస్తున్నాయి. సో మొబైల్స్ కి సంబంధించి ఎట్లా వేరియేషన్ ఉండబోతుంది, ఎట్లా ఉంటుంది? మనకి మొబైల్స్ కి సంబంధించి కూడా మాట్లాడే మేనేజర్స్ ఉన్నారు, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడిద్దాము. మొబైల్స్ కి సంబంధించి కావచ్చు, దానికి సంబంధించిన యాక్సెసరీస్ మీద కూడా పెద్దగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని అని అంటున్నారు. ఒకసారి దాంతో మాట్లాడదాము. మొబైల్స్ మీద వాటి యాక్సెసరీస్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది? అప్ టు 10,000, 8,000, 5,000 वॉचर्स कैशबैक भी अवेलेबल है. अगर कोई कस्टमर डेबिट कार्ड या क्रेडिट कार्ड पे इंटरेस्ट है तो उसमें भी कैशबैक्स अवेलेबल है. लाइक कितना फर्क आ रहा है जीएसटी कम होने के बाद? जीएसटी कम होने के बाद अप्रोक्सीमेटली एक प्रोडक्ट पे 2,000 to 3,000 फर्क आ रहा है. जो अंडर 20,000 है, जो अबव 50,000 है आराम से 5,000 to 6,000 फर्क आएगा. రైట్. సో చూస్తున్నాం కదా, ఇటు మొబైల్స్ మీద కూడా అంటే 28% ఉన్నది కాస్త 18% కి మారటంతో మనకి ఓవరాల్ గా 10% వరకు కూడా మనకి తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి పెద్దగా బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. దాదాపుగా టీవీల మీద వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారము 15,000 నుంచి 20,000 వరకు కూడా తగ్గే అవకాశం ఉంది అనేసి చెప్తున్నారు. ఆ మోతాదులోనే ఇంకా పండగ ఆఫర్లు కూడా ఇస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ మొత్తంలో తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పుకోవాలి అనేసి ఇక్కడ షాప్ కీపర్స్ చెప్తూ ఉన్నారు, నిర్వాహకులు చెప్తూ ఉన్నారు.